మెదక్ జిల్లా వరిగుంతం వద్ద ఈ నెల 14న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. హత్యకు కారకులైన 7గురిలో 5గురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మిగతా 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఆస్తి పాత కక్షల వల్లే అనిల్ను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని రవీందర్ రెడ్డిగా గుర్తించారు. ఇక హత్యకు గురైన అనిల్ గతంలో రవీందర్ రెడ్డి అనుచరుడుగా ఉండేవాడు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. ఈ కేసులో A1 రవీందర్ రెడ్డి, A2 నాగరాజు, A3గా నాగభూషణాన్ని చేర్చారు. బండిలో సో వచ్చేటప్పుడు బాలేష్ అండ్ డ్రైవరు శేఖరు బాలేష్ అనిల్ ముగ్గురు ఉన్నారు బండిలో. సో మళ్ళీ గుమ్మడి దగ్గర వాళ్ళు చూసారు. చూసిన తర్వాత అప్పుడు ఏ3 నాగభూషణం 800 కారు, నెక్స్ట్ ఫరీదు షాబుద్దీన్ చిన్న కలిసి ఒక డిజైర్ కార్ లో 800 ఏమో నాగభూషణం వచ్చారు. ఇద్దరు కలిసి ఫాలో అవ్వకుండా వచ్చారు. వచ్చుకుంటూ మధ్యలో చూసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక్కొక్కరు దిగిపోయారు. మన వెల్దండ దగ్గర శేఖర్ దిగాడు. తర్వాత వాళ్ళ డ్రైవర్ కూడా దిగిపోయాడు. దిగిపోయినప్పుడు అప్పాజిపల్లి దగ్గర దిగిపోయినాక ఇప్పుడు ఒకటే ఉన్నాడు కదా చేద్దామని అనుకున్నారు అక్కడే. కానీ అప్పాజిపల్లి మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల అక్కడ పోలీస్ వ్యాన్ అవ్వబడదు. ఆ రోజు అక్కడ ఉంటే మా పోలీస్ వ్యాన్ ఉన్నట్టుంది, ఇక్కడ ఉన్నట్టుంది అనుకుని వెళ్ళిపోయారు. ఉరుగుంతం దగ్గర సబ్ స్టేషన్ ఉంది. ఆ ఉరుగుంతం దగ్గర వచ్చిన తర్వాత సడన్ గా మన నాగభూషణం ఏం చేశాడంటే తన 800 కార్ తీసుకుపోయి అనిల్ కార్ ముందర పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి డిజైర్ కార్ వెనక పెట్టారు.